హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లేక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 85K దగ్గరలోనూ ఇలా అయిపోతుంది. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి, ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లాస్ట్ ఉన్నారు, దీని గురించి, తనుజ ఏవి, డీమన్ ఏవి గురించి, అలాగే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో పూర్తిగా. ఫస్ట్ వచ్చేసి అప్డేట్స్ చెప్పాలంటే, నిన్న నైట్తో అయితే లైవ్ అయితే ఎండ్ అయిపోయింది. నిన్నే చెప్పా కదా లాస్ట్ డే అని. ఇంకా ఆ లాస్ట్ డే కూడా 8K క్లోజ్ చేసాడు లైవ్, కొనుక్కునేది చూపించేశాడు. ఇంకా 3 ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి చూసి మనం ఎంజాయ్ చేయాలంతే. ఇంకా నిన్నైతే శ్రీముఖి గారు, ప్రదీప్ గారు, వీళ్ళైతే ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ అయితే లోపలికి వెళ్ళారు. అది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తా. వీళ్ళైతే లోపలికి వెళ్ళి ఇక్కడ సూట్ కేస్ గేమ్ కూడా ఆడారంట. అది ఎలా ఆడారు అని ఇంకా క్లియర్ అప్డేట్ రాలేదు, అది వచ్చినాక చెప్తా. ఇక్కడ ఒకటి కళ్యాణ్కి అయితే ఒక హెడ్ పైన ఏదో ఇంజరీ అయిందంట, బ్లైండ్ టాస్క్, అదే కళ్ళకు గంతలు కట్టి ఒక టాస్క్ అయితే ఆడారంట టాప్ 5తో. అప్పుడు ఏదో తగిలి హెడ్కి ఇదైందంట ఇంజురీ. అది అంత ఎక్కువ కాదు కానీ కొంచెం అయిందంతే, పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి తనుజ ఏవి గురించి చెప్పాలంటే, బిగ్ బాస్ చెప్పినట్టు ఈ సీజన్ మొత్తం తనుజ చుట్టూనే తిరిగింది. ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఫుల్ తనుజ చుట్టూనే తిరిగింది. తనుజ ఇలా చేసింది, తనుజ అలా చేసింది, ఇలా గేమ్ ఆడింది, ఇలా సపోర్ట్ కోరుకునింది, ఇలా టాస్క్లో ఇచ్చేసింది, అలా చేసింది అని ఫుల్ తనుజ చుట్టి సీజన్ మొత్తం తిరుగుకుంటూ వచ్చింది. ఇంకా బిగ్ బాస్ ఇంకోటి చెప్పాడు, నటించడానికి కుదరదు ఇక్కడ అని. ఆవిడైతే నాకు ఎక్కడ నటించినట్టు అనిపించలేదు. నేను చాలాసార్లు చెప్పిన, అందరూ సింపతి స్టార్ సీరియల్ యాక్టింగ్ అంటున్నారు. నాకు ఎక్కడ సీరియల్ యాక్టింగ్ కనపడలేదు. ఆవిడకి బాధ వచ్చినప్పుడు ఇంకా ఏడిస్తే మీరు సీరియల్ యాక్టింగ్ అంటే ఇంకేం చేయలేనని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ఒక 100 days ఉన్నప్పుడు ఏదన్నా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు, చిరాకు టకాన్ వస్తుంది, ఆవిడకి కోపం వస్తుంది. నటించాలనుకుంటే ఆ చిరాకు కోపాన్ని తగ్గించుకుంటారు కానీ టకటకా అని చూపించలేరు. ఎక్కడా నటించలేదు. ఆవిడకి ఏమనిపించిందో ఆ టైంకి కోపపడ్డారు, చిరాకు పడ్డారు. ఆవిడకి ఏమనిపించిందో మనసులో అది మాట్లాడారు. అది నటించడం అవ్వదు. నటించాలనుకుంటే ఇంకా సైలెంట్గా ఉండి అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవచ్చు. ఆవిడకి ఏమి అనిపించిందో అది చెప్పినప్పుడు అది ఎలా నటించడం అవుతుంది. బిగ్ బాస్ కరెక్ట్గా చెప్పారు. ఇంకా ఆ తర్వాత బాన్స్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత అయితే ఏవి వేశారు. ఏవి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ చూపించారు. ఆవిడ కామెడీ యాంగిల్ కానీ, టాస్క్ల పర్ఫార్మెన్స్ కానీ, బాండింగ్స్ గురించి కానీ, అన్నిటి గురించి చూపించారు. ఎక్కడ నాకైతే తక్కువ అయినట్టు అనిపించలేదు. కానీ కొంతమంది ఇంకా ఎలివేషన్ ఎక్కువ ఇచ్చి ఉండాల్సి ఉంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ అలాగే కోరుకుంటారు, ఇంకా కొంచెం బాగా ఏవి ఇచ్చి ఉండాలి కదా, బాగా మాస్ బీజిఎమ్స్ చేసి ఉండాలి కదా అని. అదొకటి మటుకు ఒప్పుకుంటాం, మాస్ బీజిఎమ్స్ అయితే అంతగా లేవు. ఆ శివంగివే ఇలా ఇంకా కొన్ని ఏవైతే లేడీస్ పైన బీజిఎమ్స్ ఉన్నాయో అవి వేసి ఇంకా లేకుండొచ్చు, అది ఒప్పుకుంటా. ఇంకా లాస్ట్లో ఆ గంగమ్మ తల్లి అదే పుష్పాది సాంగ్ వేసి ఏదైతే షార్ట్ చూపించారో, టాస్క్ ఆడింది కానీ ఆ విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. నేను కమ్యూనిటీ పోస్ట్లో నేను అదే పోస్ట్ చేశాను. అది మటుకు నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఈ సీజన్ లాస్ట్కి విన్నర్ రేస్కి వచ్చేసారు. ఇంతవరకు ఇన్ని సీజన్లో ఎవరు ఒకే ఒకసారి విన్నర్ రేస్కి వచ్చారు, విన్నర్ అయ్యారు. అది ఓటీటీ సీజన్, బిందు మాధవి గారు. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ రేస్లో తనుజ గారు ఉన్నారు. ఏదన్నా జరగచ్చు, విన్నర్ కూడా అవ్వచ్చు తనుజ గారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్లు వేసుకోండి. తనుజ గారి ఫ్యాన్స్ కూడా ఓట్లు వేస్తూనే ఉండండి, అవ్వచ్చు విన్నర్ కూడా. ఇంకా సెకండ్ ఏవి వచ్చేసి డీమన్ ఒక మాట చెప్పాడు, మీరు చాలా అమాయకంగా ఉంటారు చిరునవ్వుతో, కానీ ఆ అమాయకమైన నవ్వు వెనకాల ఒక డీమన్ ఉన్నాడు. ఆ డీమన్ సృష్టించే విధ్వంసాన్ని ఎవరు చూడలేదు అని, అందరూ దానికే భయపడ్డారు అని. అదే నిజం. ఇప్పుడు డీమన్ ఎవరి పక్కన్నా ఉంటే వాళ్ళు ఈజీగా గెలిచేస్తారు. అందుకే ప్రతిసారి డీమన్ని ఒకటే చెప్పి టార్గెట్ అంటే ఇంకా బలవంతుడు తీయేశారు. నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అని. అందుకే కెప్టెన్సీ టాస్క్ చాలాసార్లు డీమన్కి రాలేదు. ఎందుకంటే ఏ పక్క ఉన్నా ఒక చేత్తో అయితే ఆ పక్క పారేస్తాడు. అందుకే అందరూ డీమన్కి అయితే ఖచ్చితంగా భయపడ్డారు. ఇప్పుడు ఎవరైనా కప్పు గెలవచ్చు, కానీ టాస్కుల్లో మటుకు డీమనే గెలుస్తాడు. ఎందుకంటే అంత బలవంతుడు. అందుకే డీమన్ ఏ పక్క ఉంటే ఆ పక్క విజయం ఈజీగా వస్తుంది. బిగ్ బాస్ అదే చెప్పాడు. ఇంకా చాలా మంచివాడు, జెన్యున్ పర్సన్. ఈ సీజన్లో ఏదైతే వంటది అది అసలు ఏవీలో చూపించనే లేదు, అది చూపించుండాల్సింది. ఈ సీజన్ మొత్తం చిరాకు పడకుండా వంట చేసింది డీమన్ ఒక్కడే. అది వెరైటీస్ డిషెస్ చేస్తూ అందరికీ వండి పెట్టాడు. అది దాని గురించి కొంచెం పొగిడి ఇంకా చూపించుంటే బాగుండేది. బిగ్ బాస్ చెప్పలేడు, ఆ ఏవీలోనూ చూపించలేదు. ఖచ్చితంగా లాస్ట్లో ఏదో ఒక అవార్డు ఇవ్వాలి. నేను మొన్న చెప్పినట్టుగా డీమన్కి నిజంగా
ఏ సీజన్లోనో చూడలేదు నేను. ఇంకా ఆ తర్వాత ఏవీ అయితే మొదలు పెట్టారు. ఏవీలో అన్ని ఎక్కువ ఫుల్ ఎనర్జెటిక్గా ఫన్ యాంగిలే చూపించారు. ఆ తర్వాత లాస్ట్లో ఈ ఏదైతే టాస్క్లు ఆడారో అది చూపించారు. నేను చూస్తున్నా అప్పుడు ఎవరైతే అందరూ నువ్వు గేమ్ ఆడలేదు, రీతు వెనకే తిరుగుతున్నావు అనే ఏవీలో వస్తుంది కదా, ఇప్పుడు కట్ చేస్తే ఇంకా టాస్కులు చూపిస్తారు చూడరా అనుకున్నా. అప్పుడు చూపించలేదు. ఇదేంట్రా డీమన్ టాస్క్లే ఆడలేరా వీళ్ళేంది అసలు చూపించడమే లేదు టాస్కులు అనుకున్నా. ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో ఆ టాస్క్లు అయితే చూపించాడు మాస్ బీజిఎంతో. నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఈ 2 వీక్స్ ఏదైతే ఫన్ చేశాడో అదే ఎక్కువ ఏవీలో ఉంది. నేను అదే అనుకున్నా, ఈ 2 వీక్స్దే ఎక్కువ కనపడింది అని. ఇంకా ఫస్ట్ నుంచి అలాగే ఉండింటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇక్కడ బిగ్ బాస్ రీతును కూడా పొగిడారు డీమన్ ఏవీలో. మీకు ఒక తోడు దొరికింది, ఆ తోడుతో మీరు కిందకి వెళ్ళారు, పైకి వచ్చారు. ఇది మటుకు నిజం. వాళ్ళిద్దరు ట్రాక్ వల్లే వాళ్ళిద్దరూ నెగిటివ్ అయ్యారు. కానీ వాళ్ళిద్దరు ట్రాక్ వల్లే వాళ్ళిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఈ ట్రాక్ నెగిటివ్ అయింది కానీ వాళ్ళిద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. రీతు అయితే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తూనే వచ్చింది డీమన్ అయితే. ఇందులో మటుకు రీతు గ్రేట్ అనే చెప్తా. ఆ బాండ్ని బిగ్ బాస్ కూడా పొగిడారు. ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్గా నిన్నే చెప్పాడు డీమన్, నాది అంత ఎలివేషన్ ఏం లేదు కానీ ఎనర్జెటిక్గా ఫన్ యాంగిల్ బాగా చూపించారు నా దాంట్లో అని. ఇంకా అదే జరిగింది. బాగా ఉంది డీమన్ కూడా ఏవి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే, ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు, ఆ తర్వాత సెకండ్ వచ్చేసి తనుజ ఉంది. కానీ ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ తగ్గిపోయి ఇప్పుడు కళ్యాణ్ 1-2 డిఫరెన్స్ అయితే లేదు. కొన్ని ఓట్ల తేడాతో ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు. ముందైతే ఒక 2% ఆ 3% డిఫరెన్స్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు బాగా ఇద్దరికీ ఓట్లు పడుతున్నాయి. నిన్న కూడా చాలామంది అయితే సపోర్ట్ చేస్తూ చాలా వీడియోస్ పెట్టారు. ఇక్కడ తనుజాకి అయితే వాళ్ళ కంటెస్టెంట్లో ఎవరైతే సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళ పేర్లు తెలియదు, ఆ స్టేజ్ మీదకి వచ్చారు కదా, ఆ ఆవిడైతే వాళ్ళు ఇంకొక ముగ్గురు కలిసి లైవ్ అయితే పెట్టుకున్నారు తనుజ గారి గురించి. ఈ పక్క వచ్చేసి యష్మి, శ్రీ సత్య, శ్రీజ, ప్రియ వీళ్ళైతే కళ్యాణ్ కోసం సపోర్ట్ చేస్తూ ఏవులు పెట్టారు. ఇంకా గౌతమ్ కృష్ణ కూడా ఇక్కడ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నాడు. సోహెల్ గారు కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నిఖిల్ అలాగే ఇంకో నిఖిల్ ఇద్దరిని టేస్టీ తేజ ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటే ఇక్కడ వచ్చేసి నిఖిల్ వచ్చేసి తనుజ అన్నారు. ఎవరు ఈ సీజన్ నిఖిల్ వచ్చేసి తనుజ, ఇంకా లాస్ట్ సీజన్ విన్నర్ నిఖిల్ వచ్చేసి ఇమాన్యువల్ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అవుతారు అని. ఇక్కడ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ యష్మి అలాగే శ్రీసత్య కొంచెం తనుజ మీద కొంచెం పర్సనల్గా వెళ్ళినట్టయితే నాకు అనిపించింది. ఏదో కొంచెం పగున్నట్టు బయట వీళ్ళిద్దరికీ పడదో అలాగే చెప్పినట్టున్నారు. బయట వాళ్ళ గురించి తెలుసు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, కళ్యాణ్ బాగా జెన్యున్గా ఉన్నాడు ఇది అని సపోర్ట్ చేస్తూ వీళ్ళకి సపోర్టు అని చెప్పినట్టే సరిపోయేది. కానీ కొంచెం తనుజాని కిందకి లాగి నాకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందుకే నేను సపోర్ట్ చేయడం లేదు అని చెప్పారు. ఇక్కడ కళ్యాణ్ అయితే పొగుడుతూ సపోర్ట్ చేశారు. ఎవరు సపోర్ట్ వాళ్ళది ఇంకేం చేయలేము. ఇక్కడ ప్రేరణ అలాగే ఇంకొకరు ఉన్నారు. వాళ్ళని టేస్టీ తేజ అడిగినప్పుడు ఎవరు విన్నర్ రేస్లో ఉన్నారంటే తనుజ అలాగే కళ్యాణ్ అని చెప్పారు. ఎవరు విన్నర్ అవుతారంటే అది మటుకు మేము చెప్పలేము, ఇలా చెప్పాలి ఆన్సర్. ఒకరిని తక్కువ చేయకూడదు ఎప్పుడు. ఇంకా ఫస్ట్ ప్లేస్లో అయితే చెప్పా కదా కళ్యాణ్ అయితే ఉన్నాడు. మార్జిన్ ఏమైతే లేదు, కొన్ని ఓట్ల తేడాతో కళ్యాణ్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో తనుజ గారు అయితే ఉన్నారు. ఎవరన్నా గెలచ్చు ఈ సీజన్, లాస్ట్ వరకు ఏం చెప్పలేము ఎందుకంటే ఓట్లు ఎక్కువ డిఫరెన్స్ లేదు. ఈరోజు అయితే ఇంకా కళ్యాణ్ ఏవి వస్తుంది, ఇంకా ఓట్లు పెరిగే అవకాశం ఉంది. నిన్న ఏదైతే తనుజ గారు ఏవి వచ్చిందో దాన్ని చూసి కూడా కొంతమంది ఓట్లు వేసి ఉంటారు. ఎక్కువ ఏవి చూసి ఎక్కువ ఓట్లు లేరు, ఎందుకంటే మనం చూసిందే కదా ఏవీలో ఉంటుంది. కానీ ఆ ఏవీలో ఆ బీజిఎం హైలైట్లు పడేసరికి ఒకసారి సీజన్ అంతా రీకాల్ చేసుకుంటారు కాబట్టి కొంచెం ఓట్లు పడే అవకాశం ఉంది అంతే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి. ఇంక ఈరోజు కళ్యాణ్ ఏవి వస్తుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఇద్దరికీ ఛాన్స్ ఉంది, ఇద్దరు ఫ్యాన్స్ ఓట్లు వేసుకోండి, ఎవరన్నా గెలవచ్చు. లేకుంటే ఈసారి ట్విస్ట్ ఇద్దరికి కప్పిచ్చినా ఓకే, అందరూ అదే కోరుకుంటున్నారు. ఇద్దరికి కప్పిచ్చేయండి 25 lakhs అని. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేం చేస్తారు ఆ తర్వాత. ఈసారి క్యాష్ ప్రైజ్ కొంచెం పెంచే అవకాశం ఉందని నేను గట్టిగా అనుకుంటున్నా. ఎందుకంటే టీఆర్పీ బిగ్ బాస్ సీజన్ 9 పెద్ద హిట్ అయింది, పెంచుతారని నేను అనుకుంటున్నా. చూద్దాం ఇంకొంతసేపట్లో, ఇంకా రేపు అయితే ఫుల్ క్లియరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి, అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే డీమన్ ఉన్నాడు. డీమన్ ఫస్ట్ నుంచి ఇంకా బాగుండుంటే ఇంకా బాగుండేది. ఈ లాస్ట్ అదే స్ట్రెస్ లేదు, అయిపోయింది కదా, ఇంకా సీజన్ అయిపోయింది, ఫ్రీగా ఆడాడు, అన్నీ గెలుస్తూ వచ్చాడు, బాగా మాట్లాడాడు. అలా థర్డ్ ప్లేస్లో అయితే డీమన్ ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో అయితే ఇమాన్యువల్ అన్న అయితే ఉన్నాడు. ఇమాన్యువల్ అన్న ఆడిన టాస్కులకి, ఆ పర్ఫార్మెన్స్కి, ఆ ఎంటర్టైన్ చేసిన విధానానికి
ఇంకా ఎక్కువ ఓట్లు పడాలి, కానీ ఏం చేయలేం. 4th ప్లేస్లో అయితే ఇమానువల్ అన్న అయితే ఉన్నాడు. చూద్దాం ఆ సూట్ కేసుతో అయినా న్యాయం జరుగుతుందని. ఇంకా లాస్ట్ ప్లేస్లో అయితే సంజన గారు ఉన్నారు. ఇలా అయితే ఓటింగ్ ఆడు.